పిల్లల్ని విశేషరావు మన వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక నుంచి అమెరికాలోకి వెళ్ళి చదివేటువంటి వాళ్ళకి H1B ఈజీగా వచ్చేస్తుంది. మాస్టర్స్ చేసిన అంతకంటే ఎక్కువ అక్కడ చదివిన మీకు H1B వీసా ఈజీగా వచ్చేలాగా ఇప్పుడు కార్మిక శాఖ చట్టాన్ని సవరించేసింది. అమెరికా తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అమెరికాలో మాస్టర్స్ చేసినటువంటి వాళ్ళకి చాలా సంతోషకరమైనటువంటి న్యూస్. కానీ ఎవరైతే ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్ళడానికి H1B వీసాలు దాఖలు చేస్తారో వాళ్ళకి మాత్రం చేదు వార్త ఇది. ఎందుకనంటే ఇతర దేశాల నుంచి H1B వీసా దాఖలు చేయాలంటే $1,00,000 పే చేయాలి. దానికి ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు ఏవి కూడా ముందుకు రావట్లేదు. అందుకే అమెరికా వెళ్ళి చదువుకోవాలి. చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే H1B. మళ్ళా అక్కడ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు కనుక సెలెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు H1B వచ్చేస్తుంది. టోటల్గా H1B సెలక్షన్లో చాలా మార్పులు చేసింది అమెరికా కార్మిక శాఖ. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడున్నటువంటి శాలరీ కంటే 30% హైక్ మీకు ఉండాలి. శాలరీ బేస్డ్గా మీకు ఎంత శాలరీ ఉంటే ఆ శాలరీని బేస్ చేసుకొని మీకు H1B ఉంటుంది. అంతే తప్ప మీకు తక్కువ శాలరీ తోటి లేదంటే ఏదో ఒక కాలేజీ యూనివర్సిటీలో చదువుకొని తక్కువ పర్సంటేజ్ వచ్చి పాస్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ H1B అనేది అంత ఈజీ కాదు. ఇదొకటి. 2 ఉంటే H1B లేదా గ్రీన్ కార్డ్, ఈ రెండిట్లో ఒకటి. అక్కడికి వెళ్ళి H1B నుంచి మళ్ళా గ్రీన్ కార్డుగా మారేటువంటి సిస్టమ్ మీద ఇప్పుడు అమెరికా మెలికి పెడుతూ ఉంది. ఇక నుంచి అసలు గ్రీన్ కార్డులే ఉండవు, ఓన్లీ H1Bలే ఉంటాయి. H1Bలు అంటే కేవలం తాత్కాలికంగా అక్కడుండి పనిచేయడానికి మాత్రమే. అది ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే మళ్ళా తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ని కార్మిక శాఖ ఇంప్లిమెంట్ చేయబోతుంది. గ్రీన్ కార్డ్ అనేది లేకుండా ఇక నుంచి గ్రీన్ కార్డుకి H1B నుంచి ప్రమోట్ కాకుండా చట్టాన్ని సవరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ఆ మేరకు అమెరికా కార్మిక శాఖ సవరణలు చేసి దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అయితే H1B వీసా ఇచ్చేటప్పుడు కూడా చాలా రకాలుగా స్క్రీనింగ్ చేయడానికి సిద్ధమైంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా నిర్దేశించుకుంది. వాటిల్లో సోషల్ వెట్టింగ్, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది అనేది ఒకటి. అలాగే H1B వీసా ఇచ్చేటప్పుడు అతని మెరిట్ ఏంటి, అతను మెరిట్ స్టూడెంటా కాదా, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎంత ప్యాకేజీ ఇవ్వడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి, ఇవన్నింటినీ బేస్ చేసుకొని మాత్రమే H1B వీసాను జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు. కారణం ఏంటంటే తక్కువ శాలరీకి పనిచేయడానికి మన వాళ్ళు సిద్ధపడుతున్నారు. కాబట్టి శాలరీస్ రేంజ్ పెంచారు. ఈ శాలరీ రేంజ్లో ఉండేటువంటి వాళ్ళకి H1B వీసా ఇస్తారు. అలాగే H1B ఉన్నంత మాత్రాన మీకు గ్రీన్ కార్డు రాదు. గ్రీన్ కార్డు అనేది అసలు ఎవరికి ఇవ్వకుండా హోల్డ్ చేయడానికి ఇప్పుడు అమెరికా కార్మిక శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.